వచనం దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. అవునా? దీంట్లో లేదు. హలో, అదే ఉండొచ్చు. నా చేతిలో బైబిల్ లేదు. నేను చదువుతున్నాను. లూకాసు వార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. ఓకేనా? ఇంత ముడుకు నాకు దీంట్లో అభ్యంతరం ఏంటనమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే ఆమె మరి మేరీ పడుకుందా, కూర్చుందా, నుంచుందా నాకైతే తెలియదు. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును అంటే కమ్ముకోవటం అంటే ఏంటి? కదలకుండా చేయటం. ఇక్కడ నాకు అభ్యంతరం ఏంటి, ఒక స్త్రీకి గర్భం చేయడానికి పరిశుద్ధాత్మ మీదకు వస్తున్నాడు, సర్వోన్నతుడు వచ్చి కమ్మేస్తున్నాడు. ఇదేంటి దరిద్రం? కాకపోతే ఒక స్త్రీకి గర్భం చేయడానికి సరే పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మ అనేది పక్కన పెడితే సర్వోన్నతుడు కూడా వచ్చి ఆమెను పట్టుకొని కమ్ముకుంటున్నాడు. ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? మేఘాలు కమ్ముకున్నాయంటే కూడా భూతేనండి. మరి భూతేనమ్మా, కమ్ముకోవడం అంటే కదలకుండా చేయటం. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద కాదు ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే ఆమె కూర్చుందా, నుంచుందా నాకైతే తెలియదు. రెండో పాయింట్, కమ్ముకోవటం అనే పదం ఏంటంటే ఇండియా సైనికులు పాకిస్తాన్ సైనికుల్ని కమ్మేశారు అంటే కదలకుండా చేశారు. కోడి తన పిల్లల్ని కమ్మేసుకుంది అంటే ఆ పిల్లల్ని కదలకుండా చేసింది. ఇక్కడ పరిశుద్ధాత్మ మీదకు వచ్చును, సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటున్నాడు అంటే కాళ్ళు చేతులు పట్టుకొని కదలకుండా చేశాడని అర్థం. పరిశుద్ధాత్మ మీదకు ఎక్కాడు, పరిశుద్ధాత్మ మీదకి ఎక్కేసి సర్వోన్నతుడు కదలకుండా చేశాడు అంటే లిటరల్ గా ఇద్దరు కలిసి రేప్ చేశారు మేరీని. పై వచనంలో ఏమని ఉంటుంది అంటే నేను పురుష సంయోగం స్త్రీని అనిద్ది అక్కడే. అంటే లిటరల్ గా అర్థం కావట్లేదా? మేరీని రేప్ చేశారు ఇద్దరు కలిసి. ఏంటమ్మా అసలు ఇది? పరిశుద్ధాత్మనేవాడు సర్వోన్నతుడు ఇద్దరు కలిసి. మరి సర్వోన్నతుడు కమ్ముకోవడం దేనికమ్మా? ఇంకా సర్వోన్నతుడు ఎందుకు కమ్ముకుంటున్నాడు? ఇప్పుడు కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటం, కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటం. ఇప్పుడు కాదమ్మా, నేను మిమ్మల్ని కమ్ముకున్నానన్న ఒక నిమిషం, నేను మిమ్మల్ని కమ్ముకున్నానంటే భూత అయిద్దా కాదా? మీరు ఒప్పుకుంటారా? నేను నిన్ను కమ్ముకున్నానంటే నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని వేస్తున్నా. ఒక మనిషి కమ్ముకున్నాడు, ఇప్పుడు నేను నిన్ను కమ్ముకున్నానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ పదం? నువ్వు నోరు మూసుకొని. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.